సోషల్ మీడియాలో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ నెక్స్ట్ టైం ఎవరన్నా బ్లాక్ హోల్ ట్రైనింగ్ కానీ లేదంటే 75 డే హార్డ్ ఛాలెంజెస్ కానీ ఏదైనా చూసినప్పుడు మీకు ఫస్ట్ ఇది గుర్తు రావాలి. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైనా ఛాలెంజ్ చేస్తే డెలిబరేట్లీ ది ట్రై టు నేమ్ ఇట్ యాజ్ హార్డ్ ఆర్ మేక్ ఇట్ సౌండ్ హార్డ్. ఇండియన్ సర్కిల్లో అంకిత్ బైనపురియా అని 75 డే హార్డ్ ఛాలెంజ్ అని చెప్పి ఆల్ ఓవర్ ఇండియా పాపులారిటీ గెయిన్ చేశారు. అండ్ హీస్ అ గ్రేట్ గై. టు బి ఫ్రాంక్, నాలంటి వాళ్ళు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు ఆయన దగ్గర నుంచి. ఆయన ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే ఈ రోజుకి హీ స్టిల్ డూయింగ్ ఇట్, హీ స్టిల్ వర్కింగ్ అవుట్, హీ ప్రేస్ వెల్, ఈట్స్ గుడ్ ఫుడ్. మనకు చప్పట్లు కొట్టడం ఈజీ కదా, ఇయర్స్ పాస్ అవుతూనే ఉంటాయి, ఫిట్నెస్ రెజల్యూషన్స్ పెడుతూనే ఉంటాం, మనం మాత్రం ఒక్క స్టెప్ ముందుకే. రీజన్ ఈస్ యూఆర్ వెయిటింగ్ ఫర్ దట్ పర్ఫెక్ట్ డే టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ హార్డ్ పర్సనాలిటీ. సో ఈ రోజు నుంచి నేను అది చేయను, ఈ రోజు నుంచి ఇది చేయను, ఈ రోజు ఇదే చేస్తా, ఇంకప్పటి నుంచి నా లైఫ్ మారిపోతుంది, ఐఎమ్ ఇంటూ సంథింగ్ బిగ్ అన్న ఫీలింగ్ లోకి వస్తాం. సో టెల్ మీ వాట్ ఈస్ హార్డ్? బేసిక్ గా 5:30కి లెగడం హార్డా, డైలీ 4 లీటర్స్ వాటర్ తాగడం హార్డా, లేదా ఈ సోషల్ మీడియా అండ్ ఫుడ్ జైన్స్ అందరూ కలిపి ఆ జంక్ ని నార్మలైజ్ చేసి పడేశారు కదా, అది తినకుండా ఉండడం హార్డా? ఎంటర్టైన్మెంట్ కి బానిసలు అయ్యి నైట్ 1 గంట 2 అయినా కానీ నిద్రపోకుండా మీ టైం ని ఖరాబ్ చేసుకుంటున్నారు కదా, అది కాకుండా 9:30కి పడుకుని ఒక 8 hours స్లీప్ బాడీకి ఇవ్వడం హార్డా? ఈ క్వశ్చన్స్ ఆన్సర్ మీ దగ్గర ఉంటే ఎవరో చెప్పగలరు ఏది హార్డో ఏది ఈజీ. ఫండమెంటల్స్ ఆఫ్ సర్వైవల్ అర్థం చేసుకుంటే మీరు ఏదైతే హార్డ్ అనుకుంటున్నారో మీ బాడీ పర్స్పెక్టివ్ నుంచి అవి ద ఈజియెస్ట్ టు డూ. నేను కూడా పాస్ట్ 90 days నుంచి ఒక ఛాలెంజ్ చేస్తున్నా అండ్ ఐ కాల్డ్ ఇట్ వై నాట్ వెజిటేరియన్ 100 days ఈజీ ఛాలెంజ్ అని. కావాలంటే ఈ ఛాలెంజ్ కి హార్డెస్ట్ ఛాలెంజ్ అని పేరు కూడా పెట్టుకోవచ్చు. ఐ ఈట్ ఇన్సేన్ అమౌంట్ ఆఫ్ లెగ్యూమ్స్ ఇన్ ఎ డే. ఈజీ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే మై డెఫినేషన్ ఫర్ హార్డ్ ఈస్ డిఫరెంట్. మీరు కూడా క్రియేట్ ఎ లైఫ్ స్టైల్ వేర్ అబ్యూజింగ్ యువర్ బాడీ షుడ్ ఫీల్ హార్డ్, నాట్ ట్రీటింగ్ ఇట్ రైట్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాం. జై హింద్.